మిత్రులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా తోటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా రేపు యూట్యూబర్స్ డే, మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మీరే ఈ పలంనేని న్యూస్ని అందరికీ ప్రయత్నం చేసేది. నిన్నటి దినం వాళ్ళు జనసేన నాయకులకు కూడా ఎటువంటి సబ్జెక్టే లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఏం మాట్లాడలేదు. జస్ట్ ఆ కల్తీలట్టు విషయంలో క్లారిటీ వచ్చినాక మీరు ఎందుకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదని అడిగినారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏం మాట్లాడలేదు. ఒక స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళు ఎక్కడో కూర్చొని వాళ్ళ పనుల్లో ఉంటే స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళు ఫోన్లు చేసి మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, మీరు ఇవ్వాలని చెప్తే వాళ్ళు ఇష్టం లేకపోయినా వచ్చి కూర్చొని స్క్రిప్ట్ రైటర్లు ఇస్తే స్క్రిప్ట్ రైటర్లు వచ్చి మళ్ళీ పర్ఫార్మెన్స్ చేసినారు. దాంట్లో ఒక తమ్ముడు వేలు చూపించి అందరినీ మాట్లాడుతూ అన్నాడు. విషయం ఏమంటే ఆ అబ్బాయికి తెలియని విషయం, జన సైనికుల గురించి అలా ఏమన్నా మాట్లాడినామా? నాకు అది ప్రెస్ మీట్ చూసినాక అనిపించింది ఏమంటే జన సైనికులు చేసిందంట. మా ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తల గురించి కానీ అమరణ గురించి కానీ ఆ విషయంలో ఏది మాట్లాడలేదు. ఆ సబ్జెక్ట్ చూసినాక వాళ్ళు మా తమ్ముడు చెప్పిన ప్రెస్ మీట్ మాక తెలుగుదేశం వాళ్ళకి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ మనిషి ఏమంటే అమరణ మమ్మల్ని బాగా చూసుకుంటాడు, అమరణ మమ్మల్ని పదవులు ఇస్తాడు, అమరణ మాకు అన్నీ చేస్తాను అన్న. అమరణ మీకు చేయలేదని మా ఎమ్మెల్యే గారు, మా ఎక్స్ ఎమ్మెల్యే గారు కానీ మా నాయకులు కానీ ఎవరైనా చెప్పినారా? అంటే నాకు ఎట్లుందంటే ఆ చెప్పడం వల్ల ఇంకన్నా మమ్మల్ని బాగా చూసుకుంటాడేమో, ఇన్ని రోజులు ఎట్లా చూసుకోలేదు అన్నట్టుగా ఉంది. కానీ అదేమో మాకు తెలిసి నాకైతే అర్థం కదా. రెండోది ఇంకో ఆయన డాక్టరేట్ ఆయన ఎంత చేసినా నాకు తెలియదు. ఎట్లా వచ్చేసింది డాక్టరేట్ అంటే డాక్టరేట్ కూడా మురుగన్న కూడా మన ఎవరో ఇచ్చినారు, మీ నాయకులంతా కూడా సెలవులు చెప్తున్నారు. డాక్టరేట్ అనేది చదువుతో కూడా ఉచితంతో రాదనా, రకరకాల పీజీలతో వచ్చే డాక్టరేట్లు ఉన్నాయి, మంచి సేవా కార్యక్రమాలతో వచ్చే డాక్టరేట్స్ ఉన్నాయి. మా వెంకటగౌడకి ఎమ్మెల్యేలకు వచ్చినది కదన్నా, ఎమ్మెల్యే కాకముందు ఎన్నో సేవా కార్యక్రమాలు, పుస్తకాల పంపిణీలు, పెన్షన్లు. ఈ వెంకటేశ్వర హెచ్చరీస్లో 7 మంది చనిపోతే ఆయన సొంత డబ్బులు ఎత్తి 7 మందికి డబ్బులు ఇచ్చినాడు, ఎన్నో యాక్సిడెంట్ డబ్బులు ఇచ్చినాడు, బుక్కులు పంచినాము, ప్యాడ్లు పంచినాము. ఈ సంవత్సరం కూడా ప్యాడ్లు పంచుతాము, మీరు అడ్డుకోకుండా ఉంటే చాలు. ఈ సంవత్సరం కూడా ప్యాడ్లు పంచుతాము. ఎందుకంటే సేవా కార్యక్రమాలతో వచ్చింది ఆ గౌరవ డాక్టరేట్ అన్నా. డబ్బులు ఇచ్చి కొనుక్కునేట్టుగా అంటే బజార్లో చాలా మంది ఉంది డబ్బులు, అందరూ డాక్టరేట్లు వేసుకుంటారు. అది అట్లా ఇచ్చి ఆ డాక్టరేట్ మీరు అవమానపరిచినట్లు అవుతారు. దయచేసి మీరేమన్నా ఉంటే వాటి మీద మాట ఇంకో చెప్తాను. మీకు ఏమన్నా టికెట్ వస్తారా చూసుకోండి. లాస్ట్ టైం టికెట్ చెప్తే ఆయన జోబీలో ఉందని చెప్పి వచ్చా. ఈసారి మళ్ళీ టికెట్ గురించి చెప్తారు. వీళ్ళేమన్నా జగన్మోహన్ రెడ్డితో టెస్ట్లో ఉన్నారని తెలియదు. ఎందుకంటే టికెట్ వస్తుందా రాదని ఆయన గురించి చెప్పినట్లు వీళ్ళు మాకు ఇంట్లో టికెట్ చెప్పేది ఇవంతా పద్ధతి కాదు. దయచేసి ఇంకోటి, హైవే పక్కల్లో ఉన్న జాగాలు ఇవన్నీ కూడా కొంతమంది కబ్జాలకు గురి చేస్తున్నారు. అవన్నీ కూడా మా గంగవరం నాయకులు చెప్తున్నారు. ఈ దాని మీద ఎవరైనా కొన్నా దాని మీద గతంలో మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత దాని మీద చర్యలు ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ తలుచుకోండి. మా ఏదైనా పేపర్లో రాస్తే, సాక్షి పేపర్ రాస్తే వాడు సాక్షి పేపర్ వాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళది అది ఎందుకు ఏదో రాసినాడు. ఆంధ్రజ్యోతిలో రాసిన పేపర్లో అడ్డు అదిపేది అని వేసినారు. మీ పేపరే కదా అది, అడ్డు అదిపేది. ఈరోజు ఏమని వేస్తారంటే యథేచ్ఛగా గ్రానైట్ రవాణా, ప్లాస్టిక్ కవర్లతో దిమ్మెలను కప్పి తరలిస్తున్న నిర్వాహకులు. ఇది మా పేపర్ కాదు సమయం, మీ పేపర్ పలంనేని న్యూస్. ఇది ఇప్పుడు మీరే వీటికి జవాబు చెప్పవలసింది పోయి ఎంతసేపు మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని మాట్లాడడం తప్పు. దయచేసి ఎవరిని కానీ మేము ఎప్పుడు కానీ అమరనాథ్ ఎప్పుడు చెడ్డగా మాట్లాడలేదు. ఆయన శాసనసభ్యుడు, గతంలో మా ఎమ్మెల్యే కూడా శాసనసభ్యుడిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా మీరు అంతా మీ స్థాయి నాయకులు ఆయన్ని అంత ఒక నువ్వు సంపాదించడం మంచిది కాదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా వందనములు. ఇది ముఖ్యంగా మేము మాట్లాడడం ఏమనగా, గొప్పలకోట ఆడవాడ కౌన్సిలర్ భర్త నిన్న మా నాయకుడు వెంకటేశ్వర ఎక్స్ఎమ్మెల్యే గారిని నువ్వు అక్కడ పోయి ఇంకో మాట అంటావు, ఇప్పుడు వచ్చి ఇంకో మాట చెప్తున్నావు, ఆడు గౌడ్ అంటావు, ఆడు రెడ్డి అంటావు, ఇంకోటి అంటావు. నువ్వు ఫస్ట్ మీ ఊరు మా గొప్పలకోటలో ఉండేది 20 ఇల్లు మీది, నువ్వు బంజోని 150 నుండే, ఏ బీసీలు పట్టదా 150 నుండే. మా ఓటుతో కదా నువ్వు గెలిచింది. చెప్పండి, ఏమన్నా వస్తే కూడా గొప్పలకోటలో రండా కూర్చున్నాం. వైఎస్ఆర్ డెవలప్ చేయినారా, నువ్వు డెవలప్ చేయినామా? 5 ఏళ్ళు పూర్తయింది నువ్వు ఇక్కడికి కౌన్సిలర్ అయ్యి చిన్న పొరకపల్లి ఎత్తేమన్నా అట్లా అయినామా? చెప్పండి, గుడికాడ కూర్చున్నాం, ఊరంతా చేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నువ్వేం చేసినావు అది చూసుకున్నాము. ఊరికే 10 మాట అంత వద్ది. అమరాన్న నాకు 90 నుంచి తెలుసు, కానీ ఆయన గురించి మాట తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన గురించి నాకు తెలుసు, నా గురించి ఆయన తెలుసు. కానీ నువ్వు ఏం చేయాలో చెప్పు చూపించు. సవాల్ చేస్తాంట
రేపు ఊరు కనిపిస్తున్నాం, అందరు రండా, మీరు రండా, మేమేం చేసినామో మీరేం చేయండి. 5 ఏళ్ళు పూర్తయింది. ఫస్ట్ ఊళ్ళో మా ఓటుతో గెలిచి నువ్వు మమ్మల్ని విమర్శించే స్థాయికి వద్దు. నువ్వు కూడా ఒక టైంలో మా గౌడ ఏమని కూడా చెప్పినావు, మా వద్దు మనకు అంటే కూడా చెప్పినామని వద్దు. ఇప్పుడు 5 ఏళ్ళు పూర్తయింది మీకు గెలిచి కౌన్సిలర్. ఫస్ట్ ఊరు డెవలప్ చేయి, మళ్ళీ బయట మాట్లాడు దాని గురించి. మేము ఆటికని తరపున వస్తాము, రెడీగా ఉన్నాము. ఇప్పటికే ఇంతతో ఇప్పుడు ఉపయోగపడ్డ లేకపోతే తెచ్చుకున్నప్పుడు దగ్గర ఎగ్జామ్లో దగ్గర అప్పుడు తెలియదు గౌడు కాదని తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఊళ్ళో గొల్లరాజు గారు పెడతాడు, వద్దు మనకు అవంతా. ఎవరు వద్ద గెలిచినావు? 20 రోజులతో గెలిచినావా, నన్నూరి రోజులతో గెలిచినావు? రాజకీయాలు అన్నీ కొలిపొస్తాను వద్దు, మనమందరూ ఒకటిగా ఉన్నాము. అందుకనేసి 2 రోజులు కౌంటర్ వేయాలా మేము ఒక ఇది ఉండవు. కనీసం మీ నాయన స్కూల్కి ఇచ్చినాడు బిల్డింగ్, దానికి కూడా కట్టేళ్ళను 20 ఏళ్ళు అయింది. మా ఆయన స్కూల్కి ఒక ఇల్లు ఇచ్చినాడు, మా నాయన పేరు కట్టాం. సరే బా సలదాతాన్ని కడతామంటే కూడా ఒప్పుకోలే. నువ్వు కట్టకూడదు, నువ్వు కట్టవు. అప్పుడు దాన్ని కూడా నువ్వు శోధన చేసుకున్నావు, కట్టుకుంటావు. అది అందువల్ల ఎక్కువ మాటలు తెలుసుకోలేదు. మీరు కూడా రమ్మనంట కూర్చుంటా గుడికాడ ఎవరు డెవలప్ చేసినావు ఊళ్ళో? అప్పుడు నువ్వు ఇప్పుడు 2 ఏళ్ళు అయింది గవర్నమెంట్ నుంచి, కనీసం ప్యాచ్ అని వేసినారా మీరు? చెప్పండి, చెప్పేసి జవాబు చేసి మనకు మీటింగ్ సందర్భంగా మా మాజీ ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారి గురించి మీరు నన్ను వ్యక్తిగతంగా విమర్శించినారు, వ్యంగ్యంగా మాట్లాడినారు. అది మీకు పద్ధతి కాదు. నేను జల్లి అమ్ముతున్నాను అని నన్ను విమర్శించినాను. మీరు సాసాగా ఉన్నామని అన్నారు కదా, తప్పని. మీకు కూడా జల్లి ఫ్యాక్టరీలు ఉన్నాయి, మీరు కూడా జల్లి వ్యాపారం చేస్తున్నారు, రకరకాల వ్యాపారాలు మీకు ఉన్నాయి. మేము ఒక్కడే చేసినాము, మీరు చేయలేదని సమర్థించుకోవడం కరెక్ట్ కాదని అడిగినాము. మీకు కొలమాసనపల్లిలో ఉన్న జల్లి ఫ్యాక్టరీ మీదా కాదని అడిగాము. దానిపైన మీరు సమాధానం చెప్పాలి. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము ఇంకా ఏదేదో లేని పనివన్నీ కూడా మీరు దౌర్జన్యాలు చేసినారు, దౌర్జన్యాలు చేసినారు, మేము వైసీపీ వాళ్ళు అవి ఇవి మా పైన లేని కొన్ని నిందలు నన్ను పాపం తెలుగు తమ్ముడు చాలా అవసరం పడి, ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏమైనా అమరాన్ని ఏమన్నా మంచి పదవులు ఏమన్నా ఇస్తాడు మన బాగా గట్టిగా మాట్లాడుతుంది పాపము. అవన్నీ ఆయన దగ్గర జరగవు, మీకు తెలుసు. కాబట్టి పద్ధతిగా గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్ సమాజం. ఇప్పుడు మీరేమో మన సాచాల మాట చెప్తున్నారు. మా కొత్తపల్లి పంచాయతీలో బొమ్మనపల్లి గ్రామంలో 1995లో మహమ్మద్ నయాజ్ అనే అతను భూమి కొన్నాడు. అక్కడ వాల్మీకులు, మొగిలప్ప వాళ్ళ అబ్బాయి కోనేటిని వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత భూమిని అమ్మినారు. వాళ్ళు కొనుక్కొని 95 నుంచి వాళ్ళ స్వాధీనంలో ఉంది. అక్కడ ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయండి. ఇంతవరకు దానిపైన ఎవరు కానీ వాళ్ళ భూమిలోకి ఎవరు కానీ అడుగు పెట్టలేదు. మొన్న మీ ప్రభుత్వం వస్తానట్లే వచ్చిన వెంటనే దౌర్జన్యంగా మీరు మండల లీడర్లు ఇద్దరు కలిసి, పేర్లు చెప్పన్నా సరే చెప్తాను, మీరు వాస్తవాలు మీరు ఒప్పుకొని వస్తే, మీరు దాన్ని కబ్జా చేయాలని 34 లక్షలకి దాదాపు 3 కోట్లు విలువ చేసే భూమి అండి. మీరు ఇట్లా కీలపట్ల గుడికి కన్నా వెళ్తే రోడ్లోనే కనిపిస్తారు. కొత్త బొమ్మనపల్లి విలేజ్ గ్రామానికి ఆనుకుని ముందు లెఫ్ట్లో వస్తుంది. ఇక్కడ ఇల్లు ఉంది, భూమి ఉంది, పొలం ఉంది, వాళ్ళ స్వాధీనంలోనే ఉన్నది అన్నీ కూడా. ఆయన జీవనాధారంతో దుబాయ్ వెళ్ళాను. ఆ భూమికి వెళ్ళి ఆయన దుబాయ్ వెళ్ళాను. దుబాయ్ వెళ్తే వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు పాపం. అతనికి కొంత ఏమి తెలియదు, ముస్లిము, అతనికి ఏమి తెలియదు. మీరు దౌర్జన్యంగా మీ తెలుగుదేశం కార్యకర్త లీడరు, బొమ్మనపల్లి లీడరు ఆ భూమిని మీకు 34 లక్షలకు అమ్మితే 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకొని దౌర్జన్యంగా జేసీబీలు ఎత్తుపోయి అక్కడ పెట్టి భూమిని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ అబ్బాయి వచ్చి పోలీసులు తీసుకుపోయి అక్కడ అడ్డుపడితే ఇమ్మీడియట్లీ సిఐ గారికి ఫోన్ చేసి మీరు ఎట్లాంటి పంపిస్తారు పోలీసు వాళ్ళు అంటే సిఐ గారు భయపడి కానిస్టేబుల్ వెనక్కి పిలిపించేయడం జరిగింది. ఈ దౌర్జన్యం వాస్తవం కాదా? ఇది మీరు దౌర్జన్యం అంటారా, లేకపోతే ఇది మీరు చేస్తే మాత్రం సంసారమా, మేము చేస్తే వ్యభిచారమా? ఇది మీకు మాకు ఇది దేనికి సంబంధించింది మీరు చెప్పాలి. అదేవిధంగా అదే వ్యక్తి అదే గ్రామంలో కనుక మీ తెలుగుదేశం లీడరు బొమ్మనపల్లి నుంచి బండమేద జరాలపల్లికి వెళ్తే అది రోడ్డు దాదాపు 40 సంవత్సరాల నుంచి మేము కూడా మా ఫాదర్ సర్పంచ్గా, మా మిస్సెస్ సర్పంచ్గా, నేను ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్గా 3 పర్యాలు ఒకసారి ఎంపీటీసీగా కూడా కంటిన్యూగా అప్పటి నుంచి నేను రోడ్డు వేసిన విధానం అది రోడ్డు ఉందండి. గ్రామస్తులు వెళ్తా వస్తా ఉన్నది
భూములు ఉన్నాయి, అక్కడ జనార్పులకి రాకపోకలు జరుగుతూ ఉంది. అలాంటిది మీ లీడరు ఈ భూమి నాకు వస్తుందని దౌర్జన్యం చేసి రోడ్లు పోనీకన్నా మొత్తం దాన్ని ఆక్రమించుకొని కళ్ళేసుకుంది. దీని ఏమంటారండి? తెలుగుదేశం తమ్ముళ్ళు మీరు చెప్పాలా, దౌర్జన్యం అంటారా దీన్ని, లేదంటే న్యాయం అంటారా? అక్రమమా సక్రమమా? దీనికి సమాధానం చెప్పాలి మీరు. అదేవిధంగా మళ్ళీ గ్రామస్తులందరూ ఒకటై, మాకు సర్పంచ్ కాబట్టి నాకు కూడా విన్నవించుకున్నారు. మేమందరూ కూడా గ్రామస్తులందరూ చేరి మొత్తం జేసీబీలు పెట్టి మొత్తం ఓపెన్ చేసి మేము కూడా దాన్ని క్లియర్గా ఓపెన్ చేసి రోడ్డు రాకపోకలు సాగిస్తున్నాం. అంటే మీరు ఇలాంటివన్నీ మీరు చేయొచ్చా? ఇలాంటివన్నీ మీరు చేసి మా పైన నిందలేసేది, మీరు చేసిన తప్పులు కప్పుపుచ్చుకునేకి మన చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేసినట్టు మీరు కూడా ఇక్కడ అదేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసి మీరు చేసే తప్పులు కప్పుపుచ్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారని మేమందరూ కూడా భావిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మానుకొని సక్రంగా మీరు ఇచ్చిన హామీలు, మీరు ఎలా గెలిచినారో, మీరు ఏ మాటలు చెప్పి గెలిచినారో దాని మీద ప్రజల దగ్గరికి గౌరవంగా వెళ్ళేటట్టుగా అవన్నీ కూడా పూర్తి చేసుకుంటే బాగుంటుంది. లోకల్ ఎలక్షన్స్ కూడా వస్తాయని అన్నారు. మేమంతా సిద్ధంగా ఉన్నాం అన్ని ఎలక్షన్స్కు. మీరు లోకల్ ఎలక్షన్లో రేపు వస్తే మేము తప్పుడు పనులు చేసినామా, మీరు తప్పుడు పనులు చేసినామా ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని వెళ్దామండి ప్రజల దగ్గరికి. అప్పుడు తెలుస్తుంది మీద మేము అనేది తప్పుడు వాళ్ళు అనేది విన్నవించుకుంటూ దయచేసి దీన్ని ఇంత తాపేస్తే మీకు మాకు అందరికి మంచిదని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే, ఇంతవరకు నేను ఎప్పుడు దీని ముందు ఎప్పుడు మాట్లాడలేదు అన్న. నేను 95 నుంచి వార్డు మెంబర్గా ఉంటాను. 95 నుంచి వార్డు మెంబర్గా ఉన్నాను అన్న. నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలా, ఎట్లా పోవాలా, ఆ పాలసీ మాకు మా నాయన నేర్పించినాడు. సీతన్న, మా నాయన పేరు వచ్చి సీతన్న. ఎవరు మాట్లాడినాడు ఒక పాలసీలో పోతూ ఉంటాము. ఇప్పుడు మొన్న ఒక విషయం జరిగింది. ఈ మరి మిట్ట పైన అంగుళ్ళంతా ఎత్తలేదే, వాళ్ళేం మగవాళ్ళు కాదా అంటే, గవర్నమెంట్ మీదైతే మీరు ఎత్తిపించాల, మగవాళ్ళ లేదా తెలుస్తుంది. ఇంకొకటి చిన్న విషయం చెప్తా ఉండా, ఇది నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, గర్వంగా చెప్పుకుంటా ఉండా. 85లో పార్క్ విషయం, పార్కు బస్టాండ్ చేసేయాలా అనేసి అందరూ కుట్రలు పనుకొని ఇప్పుడు ఉండే బిల్డింగ్ కట్టారు కదా, ఇది మన మున్సిపాలిటీ. నేను లేదంటే ఆ బిల్డింగే లేదు. దోవ దీంట్లో నుంచి చేసుకొని ఈ పార్క్ని బస్టాండ్ చేసేయాలా అనేసి ఉండేవాళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు అంతా కుట్రలు చేసుకొని ఒక సెక్షన్కి వచ్చినారు. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఇక్కడ పలంనేరులో ఆ అమ్మ వచ్చి మా సిస్టర్ లలిత థామస్ అనేసి మా సిస్టర్, ఆ అమ్మను ముందు తోసి వీళ్ళంతా పార్క్ని కొట్టేయాల బస్ స్టాండ్కి అనేసి ఇది చేసినారు. అప్పుడు నేను వచ్చి చైర్మన్గా వీనున్నాడు కబర్దన్న, నాగమణి కబర్దే. ఆయనకు వచ్చి పరమ శిష్యుడు నేను. లంచ్ మేము తీసుకోను, నీతి ఉంటే నీతిగానే మాట్లాడతా, అదే మాట్లాడతా. ఆయనకు ఫుల్ సపోర్ట్ ఉన్నాను కాబట్టి ఆ పక్క ఒక మిల్లరు, ఈ పక్క ఒక మిల్లరు, రెండు పక్కల రోడ్ వేసేయాలా, దాన్ని కొట్టేయాలనేసి పోలీసు వాళ్ళ నుంచి వాళ్ళేం నన్ను తప్పుగా అనుకోకుండా ఉండేది నేను వాస్తవంగా చెప్తా ఉంటా. కూలర్ని పెట్టుకొని గడ్డపార్లు లారీలు అంతా చేసి దాన్ని కొట్టేయాలి, పార్క్ కొట్టేసి అప్పటికప్పుడే రోడ్ చేసేయాలని చెప్పినారు. నేను ఆలోచన చేస్తే ఇదంతా కాదు అనేసి స్టే తెచ్చినాం. పార్క్ అది బాబూజీ పార్క్ అనేసి స్టే తెచ్చినాం. స్టే తెస్తే ఒక మనిషి ఆయన కాలమైపోయినాడు. ఆయన మంచిగా చెడ్డాడు, ఆయన కాలమైపోయినాడు కాబట్టి ఆయన గురించి తప్పుగా ఏం చెప్పలేదు. ఆయన పేరు వచ్చి గోయిశెట్టి. ఆడ పార్కే లేదే, యాడ్ నుంచి పార్క్ వచ్చేసా అనేసి నాతో ఆయన ఇది వేసుకున్నాడు. ఇద్దరు పోయి ఇది స్టే తెచ్చినాము. ఆయన పితగా చేసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, పితగా చేసుకున్నాడు. పార్కే లేదు, యాడ పార్క్ ఉంది అనేసి నేను హైకోర్టుకి తిరిగి కేజీ కృష్ణమూర్తి మన బైరాడిపల్లి ఆయన కబర్దాన్ని అడిగినాడంట. అన్నా ఒక బీసీ క్యాండిడేట్, అదే చెప్తాను, ఒక బీసీ క్యాండిడేట్ విత్డ్రా చేసుకున్నాడు,
వీళ్ళ ఒక ఎస్సీ క్యాండిడేట్ పోయి ఉంటాడా, వాడి డబ్బులకు లొంగిపోడా అని చెప్పినంటే వాడు అట్లా ఓడు కాదు అని చెప్పేసి ఒక చెట్టు ఉన్నా 2 చెట్లు ఉన్నా పార్క్ అని పిలిచినారు. వీడు మా బాబాటి నాగరాజ ఏమంటే ఏదైనా ఇది మాట్లాడతాడు. ఇప్పుడు నేను కూడా మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. సబ్జెక్ట్ మాట్లాడాల. ఇదే మన అమర్నాథ్ రెడ్డి అన్న వైసీపీలో గెలిచినాము, మేమంతా ఓట్లు వేసినాము, గెలిపించినాము. బజార్లో వచ్చి పోస్ట్ ఆఫీసు ఓపెన్ చేసినారు. ఓపెన్ చేస్తే దానికి పుంగూరు రోడ్డు వచ్చి ఈడేమి తోకలాడిచ్చేది అన్ననే చెప్పినాడు నాగరాజ. ఏ రెడ్డి కలిసి ఆ రెడ్డినే తిడతా ఉండేది, ఏ తమ్ముడు వస్తే వాడిని తిట్టేదే. అది కాదు పద్ధతి. నాకే 85లో చంద్రశేఖర్ పిల్ల అనేసి ఈవో, ఆయన ఏం చెప్పినాడంటే చాలా క్లోజ్. అప్పుడప్పుడు ఏమన్నా గలాటాకు వస్తే మున్సిపల్ ఆఫీస్ కాడ కొంచెం నేను అరిసేసేది. ఆయన చెప్పినాడు, సుందరేష్ నేను ఒక చెప్తాను వింటావా అని. చెప్పండి సార్ అండి. రాజకీయ నాయకుడు నోట్లో మాట, ప్యాంట్లో జిప్పు, దానికి వేరే అర్థం ఉంది. నేను దాన్ని ఇంగ్లీష్కుండా చెప్తా ఉన్నా. రాజకీయ నాయకుడు అంటే వార్డు నెంబర్ రాజకీయ నాయకుడే, మినిస్టర్ రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడే. కరెక్ట్గా పెట్టుకొని మాట్లాడాల్సి ఉంది రేషోన్య. నేను కరెక్ట్గా అప్పటి నుంచి వీళ్ళు కరెక్ట్గా చెప్తూ కొడతాను తలక పైన. ఒకవేళ పెద్దోళ్ళు చెప్పేది మనం వినల్లా, అది వదిలేసి నువ్వు మగోడైతే దీని ఖాళీ చేయించు, దాన్ని ఖాళీ చేయించు, ఇదేనా? ఇప్పుడు గవర్నమెంట్ మీదైతే మీరు ఖాళీ చేయించండా, దాన్ని వదిలేసి ఏదో మైక్ ముందు కూర్చొని పెట్టేసి మాట్లాడేస్తాము, ఏదైనా అది మాట్లాడేసేదేనా? అది పద్ధతి కాదు. ఏమంటే ఇంకోటి చిన్న విషయం, ఏదేదో చెప్పేస్తాడా అనుకోవద్దంగా. ఏమంటే సూపర్ స్టార్ కృష్ణ ఆయన వచ్చి ఏమంటే మహేష్ బాబు ఆయన షూటింగ్ పోయేటప్పుడు కృష్ణ కూడానే పోయేదంట. ఏమైపోతాడో ఏమో బిడ్డ అని. వీడు అట్లా కాదంట, అప్ప రాకముందే 3 రీల్ తీసేసింటాడమంట. మహేష్ బాబునైనా తీసేసింటాడంట. వాడి మాట సూర్య కంప్లీట్ అయిపోతే వాడి మాట వాడే ఏంటంట. మరి ప్రతి ఒక్క ఎస్సీనే ఏదో ఒక విధంగా వాడుకుంటారు. నేను లేదని చెప్పలా. ప్రతి ఒక్క ఎస్సీ, ప్రతి ఒక్క రెడ్డికి కావాలా, ప్రతి ఒక్క నాయుడుకు కావాలా. ఇంకొకటి అట్లే చిన్న విషయము, 95లో మా పోలీస్ పార్క్ వెనకాల ఎస్సీలకి లెట్రిన్ బాత్రూమ్ ఉంది. దాన్ని కొట్టేసి అప్పుడు నేను వార్డు నెంబర్ కాకుండా వాళ్ళ వదిన వచ్చి ఎంపీటీసీ. మేమేం చెప్పినామంటే గవర్నమెంట్ మీదే, అర్థమైనా? ఆడ మానేరు కమిటీ శాంక్షన్ అయింది. ఆడ ట్యాంక్ కడితే ఆడ ఉండే వాళ్ళకంతా నీళ్ళు సరిపోతుంది, మా వాళ్ళకంతా నీళ్ళు సరిపోతుంది. వీళ్ళు ఏం చేసినారంటే దాన్ని కాకుండా ఆడ ట్యాంకే కట్టకుండా నిలిపేసినారు. ఈరోజు ఎస్సీ వార్డులో ప్రతి ఒక్క ఇంటికి 3 రోజులకు రోజు నీళ్ళు ఇస్తా ఉన్నారు. నీళ్ళు లేనప్పుడు అంటే ఒక ట్యాంక్ నీళ్ళు వచ్చి 700 రూపాయలు రోజు ట్యాంకులు తిప్పుకుంటూ ఉంటారు. దాన్ని కూడా వీళ్ళే కాకుండా నిలిపించేసినారు. ఇప్పుడు మనం చేసేది ఏమన్నా ఉంది, మనం కరెక్ట్గా చేయాల. అది పెట్టుకొని నువ్వు మాట్లాడేది నోట్లో మాట కరెక్ట్గా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేసి వాయికి నేను వివరిస్తూ ఉన్నాను. ఒకవేళ నేను తప్పుగా ఏదైనా మాట్లాడింటే నన్నే క్షమించమని. అదేవిధంగా మీడియా సోదరులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీకు అందరికీ తెలుసు, మొన్న నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విటిఎస్ కళ్యాణ మండపం ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా, అట్టహాసంగా కార్యకర్తలు ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడం జరిగింది. అదంతా కూడా మీడియా సోదరులు ఆధ్వర్యంలో ప్రజలకు కూడా చేరవేశాము. అందులో
పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటగౌడ గారు ఒక అంశాన్ని 2-3 అంశాలు మాట్లాడినారు. అందులో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి గౌరవ అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేని అసభ్యంగా అవమానకరంగా మాట్లాడటం, హేళన చేసి మాట్లాడటం పద్ధతి కాదు. నువ్వు కాంట్రాక్టరే, మేము కాంట్రాక్టరే. మీరు ఎమ్మెల్యేగా ఎన్నో క్వారీలు, అదే కొలమాసనపల్లి క్వారీని గతంలో మీరు నడిపినటువంటి క్వారీనే. తర్వాత ఈయన తీసుకొని ఈయన నడిపాడు. అది ప్రజలకు అందరికీ తెలుసు. దాని విషయాలు ఎందుకంటే చాలా ప్రెస్ మీట్లో మాట్లాడిన వ్యక్తి కాబట్టి దాని అవసరం లేదు. కానీ గంగవరం మండలం తరఫున నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా గెలిచి తెలుగుదేశం పార్టీలోకి పోయి మరి ఇప్పుడు రూలింగ్లో ఏమి ఆశిస్తున్నాడో మార్కెట్ కమిటీస్ ఆశించినాడు, అది రాలా. ఇంకేదన్నా ఇస్తారేమో అని పాపము చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడినాడు నిన్న. నువ్వు నిద్ర లేస్తే నీ ఇంటికి 2 జేసీబీలు, ట్రాక్టర్లు, ఇసుక, ఆ మప్పినపల్లి క్రాస్లో ఉండే డంపు నైట్లో తోలే పని, చాలా పెద్ద పెద్ద పనులు నీకు. ఏ రాజకీయాలు 25 ఏళ్ళు అయింది. మాకు ఏరియా ఉందో కూడా తెలియదు, ఇసుక ఎట్లుంటుందో కూడా తెలియదు. మీరు ప్రజాప్రతినిధి అయినప్పటి నుంచి నువ్వు అంచెలంచెలుగా ఏమేమి చేసి పెద్దవాడు అయినావో స్థానికంగా మాకు అందరికీ తెలుసు. నేను కూడా కలెక్టర్లో పుట్టి పెరిగినోడే కాబట్టి మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చినాడు నీకు. ఇలా ఈరోజు మేము అమర్నాథ్ రెడ్డి గురించి మాట్లాడాలని మేము అనుకోవడం లేదు. మా దగ్గర మాట్లాడించి ఆయన మీద విమర్శలు చేసే విధంగా మీ కేడర్ ప్రయత్నం చేస్తా ఉంది. వెంకయ్య గౌడ్ గెలిచిన తర్వాత 5 ఏళ్ళు ప్రజల్లో ఉన్నాడు. ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ ప్రజలకి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాల్లో తరచూ పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు. ఆయనకంటూ ఒక బ్రాండ్ ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో. స్టేట్లోనే 1,03,000 ఓట్లు పడినటువంటి నాయకుడు వెంకయ్య గౌడ్. మీరేదో పెద్ద వ్యత్యాసంతో గెలిచిపోయినటువంటి సందర్భాలు లేవు. మీరు మాట్లాడే మాటలు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంది. అదేవిధంగా గంగవరంలో హెడ్ క్వార్టర్లో భూములు వైకాపా నాయకులు ఆక్రమించుకుంటున్నారు, ఆఫీస్ కట్టేసినారు, ఇంకో జాగా ఆక్రమించుకుంటారు అనే విషయాలు నేను చాలా తేలిగ్గా మాట్లాడినాను. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రిజల్ట్ వచ్చిన నైటే ఎక్కడెక్కడైతే వైసీపీ నాయకులు ఇసుకుందో, ఎక్కడెక్కడైతే డబ్బింగ్లు ఉన్నాయో నైట్కి నైటే దోరుకోను దౌర్జన్యం. దానికి ఉదాహరణ కొంగోలపల్లి సర్పంచి ఇసుక తోలుకుంటే అదంతా దొంగలించుకొని పోయిన విషయాలంతా కూడా అందరికీ తెలుసు. నువ్వు చేసే వృత్తి ఏమి, నీకుంటే పదవి ఏమనేది మనం ఏం చేస్తున్నాం, మన గౌరవమైనటువంటి పార్టీ అధ్యక్షుడు ఇచ్చినప్పుడు మనం ఎట్లా ప్రవర్తించాలనేటువంటి విషయాల్ని బాగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ హెడ్ క్వార్టర్లో అది రికార్డెడ్గా మా ఎమ్మెల్యే మాట్లాడింది వంకపరం భూమి, దాన్ని పట్టా చేసుకున్నారు వైసీపీ నాయకులు. ఓకే, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని నిన్న మాట్లాడినావు. నేను డైరెక్ట్గా నీకు సవాలు విసురుతా ఉండాలి. మనకుండేది కోనేటి వెంకటేశ్వరయ్య స్వామి దేవస్థానం ఉంది. నీకు సంబంధం లేకుంటే, మీ వైసీపీ నాయకులకి దాంట్లో ప్రమేయం లేకుంటే, మీ వాళ్ళు దాన్ని కొనుక్కోకుంటే, ఆ భూమి విషయంలో ఎలాంటి సంబంధాలు లేకపోతే ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధమా అని నేను నిన్ను డైరెక్ట్గా పిలుస్తా ఉన్నాను. మనం మాట్లాడేటప్పుడు మేము కూడా రాజకీయ నాయకులే. ఆ భూమిలో ఎవరు పోతా ఉన్నారు, మట్టి ఎవరు తోలరి, జేసీపీలు ఎవరు పెట్టరి, టిప్పర్లు ఎవరు పెట్టరి, ఎవరెవరికి ఎంతెంత పర్సంటేజ్లు పోయినాయి, మట్టికి ఎంత పోయింది, పేపర్లో సోషల్ మీడియాలో పెడతానే ఉన్నారు, రాస్తానే ఉన్నాం. నిన్న మా ఎమ్మెల్యే గారు మాట్లాడిన న్యూస్ కూడా మీ టీడీపీ
నాయకునికి సంబంధించిన పేపర్లో వచ్చిన పేపర్ కటింగ్తోనే మాట్లాడింది. అంటే మీకు ఏం లూసుకులు ఉన్నాయి మాకేం తెలుసు. ఇది వేరే మీడియా వాళ్ళు ఎవరు బయట పెట్టలే. మీ నాయకుడు మీ గంగవరం పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసిన ఆయన పేపర్లో పుంకాలుగా వార్త రాసినాడు. ఆ వార్తని మా ఎక్స్ఎమ్మెల్యే గారు పబ్లిక్గా తెలియజేసినారు. ఆయన మా పార్టీ వాళ్ళు అయినా తప్పే, మీ పార్టీ వాళ్ళు చేసిన తప్పనే న్యాయంగా మాట్లాడినాడు. నువ్వు దాన్ని మాకు సంబంధమే లేదు అని మాట్లాడటం కరెక్ట్ కాదు. నిరూపించుకునేది నాకే 3 చెప్పినారు, మేము కొనుక్కున్నాము మీ నాయకులే. కాబట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు నేను చేయలేదు. నువ్వు వేగంగా ప్రెస్ ముందర మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు. మనం మాట్లాడిన ప్రతి మాటకి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలా. మనం మాట్లాడిన మాట నిలబడే విధంగా మాట్లాడాల. అప్పుడే నాయకులుగా మనం నిలబడతాం. అదేవిధంగా గంగవరం హైవేలో పట్టాలు చేసుకున్నారు, ఆఫీసు పట్టాలు చేసుకున్నారు. అంటే శ్రీలంక కాలనీ వాళ్ళు శరణార్థులు వాళ్ళు ఆక్రమించుకుంటే దాని క్వశ్చన్ చేయము. ఎందుకంటే మన పసుపు జెండా పట్టుకుంటాడు అతను. మేము స్థానికులు పార్టీ కార్యాలయానికి ఆఫీస్ కట్టుకోవడానికి పట్టా చేసుకొని కట్టుకుంటే దాన్ని విమర్శిస్తాను. గతంలో మీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చి ఫోటోలు తీసుకున్నారు, దాని మీద ఏదేదో చేయాలి అనుకున్నారు. అది అందరికీ తెలుసు. ఒకవేళ మీరు పార్టీని నిలబెట్టుకోవాలంటే మీరు కట్టుకోవచ్చు, దాన్ని మేము వ్యతిరేకించము. అదేవిధంగా మా ఎంపీటీసీ ఆక్రమించుకున్నారు అని చెప్పారు. ఇది గంగవరం ఎక్స్ సర్పంచ్ మురళి గంగవరం హై స్కూల్ బ్యాక్ సైడ్ 2 ఎకరాలు రికార్డులో కూడా ఉంది. రస్తాపురం ఇప్పుడు కూడా ఉంది. మీరు ఆన్లైన్లో ఈ సర్వే నెంబర్ కొట్టి చూడవచ్చు. 302/1లో 2 ఎకరాల 28 సెంట్లు మామిడి చెట్లు పెట్టి బోర్ కూడా ఉంది. ఈ సర్వీస్ నెంబర్ వచ్చి అతనికి వేరే చోట ఉండే భూమి సర్వీస్ నెంబర్ వేసి అధికారులు కూడా ఫ్రాడ్ చేసి దానికి సర్వీస్ బిగించుకొని ఈరోజు కూడా ఆక్రమణలో గురైంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ జాగాని జూనియర్ కాలేజీ కేటాయించమని మేము కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చినాము. పక్కలోనే హై స్కూల్ ఉంది. 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ పక్కనే ఇంటర్మీడియట్గా ఏర్పాటు చేస్తే గంగవరంలో ఉన్నటువంటి పిల్లలకి నిరుపేదలకి విద్యను అందించవచ్చు అనేటువంటి ఆలోచనతో మేము అర్జీలు కూడా ఇచ్చినాం. భరత్ గుప్తా సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు దీని మీద మేము ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది. దీని ఏమంటారు, ఇది ఆక్రమించుకోవడం కాదా? ఇది మీ నాయకులు చేసేది కరెక్టేనా? అదేవిధంగా మన బ్రిడ్జి పక్కలో కూడా మన బ్రిడ్జి పక్కలోనే సర్వీస్ రోడ్ ఆనుకొని 30 సెంట్లు స్థలము ప్రభుత్వ భూమి చెరువు పరంబోకు. అంటే ఇండియన్ పీనల్ కోడ్లోనే చెరువు పరంబోకులు కానీ, వంక పరంబోకులు కానీ, వాగు పరంబోకులు కానీ పట్టాలు వేయకూడదని మనకి రాజ్యాంగంలోనే చట్టంలోనే ఉంది. ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదా? మీరు ప్రజాప్రతినిధులు అయ్యి ఇలాంటి ప్రభుత్వ భూమిని దోచుకోవడం కరెక్ట్ కదా? మళ్ళీ ఈ పక్కలో లేఅవుట్ వేస్తే దానికి ఈయనపి గొడవ చేస్తారు. ఆ దారి సంగతి ఏమైందో మళ్ళీ ఇది అది ఎంత సెటిల్ అయిందో కూడా తెలియదు. అది ఆగిపోయింది. అంటే వేరే వాళ్ళు ఏదైనా చేస్తామంటే మనం అడ్డమో వేసేటప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా మనం పనిచేసినప్పుడు ఇలాంటి భూ కబ్జాలు మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసు పక్కనే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్, ఇది మీ నాయకులు చేసేది కరెక్టా? సోమశేఖర్ గౌడ్ ఇది మీ నాయకులను అడిగి తెలుసుకోమని ఆయన బాగా తెలియజేస్తారు. ఇట్లాగే మా దగ్గర చాలా ఉన్నాయి. ఈ 18 నెలల్లో సుమారు 18 ఆక్రమణల పైన చేసినారు మీరు. మా దగ్గర చాలా డాక్యుమెంట్ ఉంది. ఒకే రోజు అన్నీ మాట్లాడితే మీడియాలో టైం అయిపోతుంది. నువ్వు మళ్ళీ మాట్లాడితే నీ ముందు మళ్ళీ మాట్లాడతావు. మా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది. ఇంకా మీ పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యి గంగవరం హెడ్ క్వార్టర్లోనే ఎన్ని ఎకరాలు భూ కబ్జా చేసినారు, భూ దోపిడీ చేసినారు కూడా నెక్స్ట్ మాట్లాడతాం. ఆయన పెద్ద నాయకులు అంటే మీకు ప్రజల అధికారం ఇచ్చింది
ప్రజలకు సర్వీస్ చేయడానికి, మండలాన్ని డెవలప్ చేయడానికి, మండలంలో ఉన్నటువంటి సమస్యలపైన మీరు పనిచేయమని. అధికారం వచ్చినప్పటి నుంచి కూడా మీకు గతంలో ఒక విషయం జరిగింది. అమర్నాథ్ రెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడినాడు. గంగవరంలో అధికార పార్టీ నాయకులు ఇసుకమ్మల్ల, జల్లెమ్మల్ల, మట్టెమ్మల్ల అన్నీ వాళ్ళ దగ్గరే చేయాలని పాపం ఆయన పిఏకి ఇసుక కమ్మి సిమెంట్ పోలాదనేమో ఆయన దగ్గర మాట్లాడించినాడు. ఈరోజు గంగవరంలో పాపం చాలామంది కమ్మి సిమెంట్ అంగులు చాలా మందికి ఉన్నాయి. కానీ గంగవరం పంచాయతీలో అప్రూవల్ చేసుకోవాలంటే ఆయన దగ్గర ఒక అనాధికారికమైన పిఏ, ఆయన జీతం తీసుకునేది ప్రభుత్వంలో అడల్ట్ ఎడ్యుకేషన్లో ఉద్యోగం చేయడం, 1,00,000 జీతం తీసుకుంటాడు, పని చేసేది అమరాన్న దగ్గర. ఇది ప్రభుత్వాన్ని దోపిడీ చేయనట్లు కాదా? మళ్ళా గంగవరం పంచాయతీలో అప్రూవల్ చేసుకోవాలంటే అన్న చెప్పాలా, అప్రూవల్ చేసుకున్నాడు సిమెంట్ కన్నా అన్న దగ్గరే కొనాలా. ఇది ఎక్కడ చట్టం? అమరాన్న ఇవంతా మనం గతంలో మాట్లాడినాం. ఈరోజు మా దగ్గర మాట్లాడించుకునే పరిస్థితులకు మళ్ళీ మన వాళ్ళు వచ్చినారు. ఈ 2 ఏళ్ళలో చాలా దోపిడీలు జరిగినాయి, చాలా దౌర్జన్యాలు జరిగినాయి, చాలా మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టించినారు. అంటే ఒక పార్టీకి నాయకుడిగా ఉంటే తన సామాజిక వర్గం మీద ఎవడు బీనా అటెంప్ట్ మర్డర్లు కట్టించేయడమే. పాపం జరవరపల్లిలో నిన్నదా రిలీజ్ అయినారు, ఒకటిన్నర కుటుంబమే జైల్లో పెట్టినారు. అంటే ప్రతి గ్రామంలోన చిన్న చిన్న భూ గలాటాలు ఉంటాయి. వాళ్ళ గలాటాలని జంగాలపల్లిలో కూడా ఒక కుటుంబాన్ని నెల అటెంప్ట్ మర్డర్ పెట్టి జైల్లో పెట్టినారు. మేమంతా రాజకీయ నాయకులు ఉన్నాం, ఇంతవరకు అక్రమ కేసులు పెట్టింది లేదు. ఎవరైనా దౌర్జన్యంగా మా ముందుకు వస్తే కూడా మేము ఇంతవరకు కేసులు పెట్టి, మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించి వాళ్ళ కుటుంబాన్ని వేధించి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో నువ్వు గెలిచింది మర్చిపోయినావు, నీకు అందరూ ఓట్లు వేసినారు. అట్లా వాళ్ళ మీద ఈరోజు కేసులు పెట్టడం, వాళ్ళు నేపట్టించడం, అదేవిధంగా కొత్త సంస్కృతి గంగవరంలో మేము చెప్పినాం మీరు కట్టుకుందాం అన్నదమ్ముల మాదిరి రాజకీయాల్లో అందరూ కూడా కలిసిమెలిసి రాజకీయాలు చేయలే, కానీ అభివృద్ధికి కూడా కలిసిమెలిసి అందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటాం. కానీ ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు మండల పరిషత్తులో, పంచాయతీల్లో కూడా మండలంలో నియంత మాదిరి. ఈరోజు మా ఊళ్ళో ప్రజాప్రతినిధులు, సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, ఒక దళిత ఎంపీపీ ఉన్నాడు. పాప మా ఎంపీపీ వర్క్ చేయాలని ఫండ్ కావాలని ఆ ఎంపీడీఓని అడిగితే కూడా సోమశేఖర్ అన్న చెప్తే తప్ప నేను సంతకం పెట్టను. ఇది మీరు అందరూ కూడా కనుక్కోవచ్చు, ఇది అందరికీ తెలిసిన విషయం. అంటే ఒక ఎస్సీ ఎంపీపీ, ఎస్సీ ఎంపీటీసీలు, ఎస్సీ సర్పంచుల మీద మీ ఆధిపత్యం ఏమిది? వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు గెలిచినారు. మీ ఎమ్మెల్యే ఎట్లా ఓట్లేసి గెలిచినారు, ఎంపీటీసీ సర్పంచులు కూడా అదేవిధంగా ఓట్లు వేయించుకొని గెలిచినారు. ఈరోజు వాళ్ళ హక్కుల్ని, వాళ్ళకు వచ్చేటువంటి ఫండ్స్ని ఆపి గ్రామాల్లో అభివృద్ధి జరగకుండా చేసి, అంటే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేయలేదని వాళ్ళపైన బురద జల్లే కార్యక్రమం. ఈ విధంగా ఒక విషపూరితమైనటువంటి రాజకీయము, మీరు తప్పులు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిపైన తప్పులను మోపడము, మీరు కార్యకర్తల మీద దౌర్జన్యం చేసి మళ్ళీ వాళ్ళపైనే కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపించడము, ఈ విధమైనటువంటి ధోరణ ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నదే ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో కూడా జరుగుతుంది. ఎవరైతే కొట్టించుకుంటారో, దెబ్బలు తింటారో వాడు జైలుకు పోవాలా. కొట్టోడు దర్జాగా స్టేషన్ బిల్లు తీసుకొని నేను తెలుగుదేశం పార్టీ నాయకుడని కాళ్ళు రగరేసుకొని తిరిగే పరిస్థితులు రాష్ట్రమంతా జరుగుతున్నాయి. స్థానికంగా కూడా పలమనేరు నియోజకవర్గంలో కూడా అదే జరుగుతుంది. ఇలాంటి రాజకీయాలు ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే రాజకీయాలు మీకన్నా బాగా చేయగలిగిన సత్తా, ధైర్యము, కలేజం మాకుంది. మేము చేస్తే తట్టుకోలేదు. కాబట్టి ఇలాంటి సంస్కృతిని, ఇలాంటి రాజకీయాలని మాకు దయచేసి మేము చేయలేదు కాబట్టి ఇలాంటివి చేయొద్దని మీకు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాము. మీకు ఏదన్నా చేతనైతే నిజంగా ఈ నిన్న మాట్లాడిన ప్రెస్ మీటు మాకు
జవాబు ఇవ్వాలని మాట్లాడినారే తప్ప ఎవరు మాట్లాడిన దాంట్లో సబ్జెక్ట్ లేదు. గతంలో నేను డెవలప్మెంట్ విషయంలో కూడా మాట్లాడినట్టు ఎవరు దానికి కౌంటర్ వేయలేదు. మీరు కావాలంటే వెంకటయ్య గౌడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది, అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ విషయాలపైన చర్చ పెట్టుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేగాని పనికిరాని మాటలు మాట్లాడితే వినే ఓపిక వాళ్ళకు కూడా ఉండదు. కాబట్టి మంచి విషయాలకు మాట్లాడుకుందాం. ఇలాంటి భూదోపిడీలు, భూ కబ్జాలు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఇట్లా అవన్నీ చేసి నేను అందరూ వెనకాల కూర్చుంటే నాకు ఒక్కొక్కరు చూస్తే ఒక స్టోరీ గుర్తుకొస్తుంది. కాబట్టి ఒక్కొక్కరు కింద ఒక్కో స్టోరీ మళ్ళా నిదానంగా లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది. కాబట్టి మీ ఒక్కొక్కరు చరిత్ర మాట్లాడదాం. అంతవరకు మీరు అధికారం ఉంది కాబట్టి మీరు ఏమేమి మాఫియాలు చేస్తారో చేస్తా ఉండండి. మేము అవి ప్రజలకు చెప్పే పనులు మేము ఉంటాం. కాబట్టి ఇలాంటి కూడా మాని గౌరవ శాసనసభ్యులు అమరన్న ఎమ్మెల్యే అయినా వెంకటయ్య గౌడ ఎమ్మెల్యే అయినా ఇద్దరు శాసనసభ్యులే, ఇద్దరు సమానమే. ఎవరు ఎక్కువ తక్కువ ఏమి కాదు. వాళ్ళకి ఇద్దరికి ఓట్లేదు ప్రజలే. కాబట్టి ఈ వ్యత్యాసాలను మీరు మాట్లాడకుండా ఎవరైనా ప్రజాప్రతినిధులను గౌరవించే విధంగా వాళ్ళందరినీ కూడా మాకు ఎమ్మెల్యే అయినా మీకు ఎమ్మెల్యే అయినా ఇద్దరికి ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ స్థాయిని దిగజార్చే విధంగా మమ్మల్ని రెచ్చగొట్టి అమరాన్న మీద కూడా మాట్లాడే విధంగా చేయొద్దని మీకు మరోసారి తెలియజేస్తున్నాం.